హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 53. ఇప్పుడు వరకు జరిగిన కథ. దమయంతి నలుడు ఎలాగైనా తన రాజ్యానికి వచ్చేలాగా ఒక పన్నాగం పన్నుతూ తనకి రెండవ స్వయంవరం అని తెలిసేలాగా చేసింది. నలుడు తన దగ్గరున్న అశ్వహృదయం అనే విద్యతో అతి వేగంగా రథాన్ని నడిపాడు. ఋతుపర్ణుడి దగ్గర గణిత శాస్త్రం నేర్చుకున్నాడు. ఆ శాస్త్రంతో కలిపురుషుడు అతని నుండి వేరుపడ్డాడు. నలుడు విదర్భ చేరుకున్నాడు. కానీ అక్కడ స్వయంవరం లేదని తెలిసింది. ఆ తర్వాత దమయంతి నలుడిని పరీక్షించి తన భర్తని నిర్ధారించుకొని ఆ తర్వాత నలుడిని దమయంతి దగ్గరికి తీసుకొని వచ్చేలా చేసింది. ఆ తర్వాత కర్కోటకుడు ఇచ్చిన వరం వల్ల తనకు పూర్వ వైభవం వచ్చింది. నలుడు విదర్భలో ఒక 4 రోజులు ఉండి ఆ తర్వాత పుష్కరునితో జూదమాడి తన రాజ్యాన్ని మళ్ళీ వెనక్కి తెప్పించుకున్నాడు. ఈ కథను తెలుసుకున్న ధర్మరాజు తను ఎంతో సంతోషించి బృహద్వసుడి నుంచి అశ్వహృదయం అనే విద్యను నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధర్మరాజు అర్జునుడి కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. అంతలో ఒకరోజు నారద మహర్షి వారి వద్దకు వచ్చాడు. ధర్మరాజు నారదునికి అతిథి సత్కారాలు గావించాడు. ఆయనను చూసి ధర్మజుడు, ఓ మహర్షి, నాకు ఒక ధర్మ సందేహం కలదు, తీర్చెదరా అని అడిగాడు. నారదుడు నవ్వి, అలాగే అడుగు ధర్మజ అన్నాడు. ఈ ధరణిలో ఉన్న తీర్థములు సేవించిన ధన్యులకు ఎలాంటి ఫలములు కలుగుతాయి అని అడిగాడు. ఇదివరకు భీష్ముడు గంగా తీరంలో వేదాలు చదువుకుంటూ మంచి పనులు చేస్తూ ఉండేవాడు. అప్పుడు అతని వద్దకు పులస్తుడు అని ఋషి వచ్చాడు. భీష్ముడు ఆ మహర్షికి అర్ఘ్యపాద్యాలు అర్పించి తన పేరు భీష్ముడని పరిచయం చేసుకున్నాడు. అప్పుడు భీష్ముడు, నీవు నన్ను అడిగిన ప్రశ్నే ఆ మహర్షిని కూడా అడిగాడు. ఆయన చెప్పిన విషయాలని నీకు నేను చెప్తున్నాను, విను. మన ఇంద్రియాలను, మనం చేసే కర్మలను, మన బుద్ధిని అదుపులో పెట్టుకునేవారు, దృఢమైన మనవు కలవారు, అహంకారం లేనివారు, ఇతరుల నుండి ఏమీ ఆశించిన వారు, మితభోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు, శాంత స్వభావులు, తీర్థయాత్రలు చేసి ఎడల ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలం పొందుతారు. కానీ మలినమైన మనసు కలవారు, పాపాత్ములు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. దానాధర్మాలు చేయనివారు తాము చేసిన అపరాధముల వలన దరిద్రులు అవుతారు. అలాంటి దరిద్రులు యజ్ఞములు చేయలేరు. కాబట్టి వారు పుణ్యతీర్థములు సందర్శించి వారికి పుణ్యము వచ్చును. తీర్థయాత్రల వలన కలిగే పుణ్యం విశేషము. సాధారణంగా బ్రహ్మదేవుడు పుణ్యతీర్థాలలో విహరిస్తుంటాడు. అందులో పుష్కర తీర్థము ప్రసిద్ధమైనది. దానిలో స్నానమాచరించిన పితృదేవతలకు తర్పణములు విడిచిన 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం పొందుతారు. ఆ పుష్కర క్షేత్రంలో 10 సంవత్సరాలు నివసించిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. జంబూ మార్గంలోని తండ్రులిక ఆశ్రమంలో ఉన్న అగస్యవటము అనే తీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధము చేసిన పుణ్యం వస్తుంది. కణ్వాశ్రమాన్ని, దర్యార్యణము, యయాతిపతనము అనే పుణ్యక్షేత్రములు చూసిన వారికి పాపాలు పోతాయి. ఇంకా మహాకాళము, కూటి తీర్థము, భద్రవటములోని శివుని పూజించిన, నర్మదా నదిలో స్నానం చేసిన, దక్షిణ సింధువులో జర్మణ్వితి తీర్థంలో స్నానం చేసిన ఎంతో పుణ్యం వస్తుంది. వశిష్ఠాశ్రమంలో ఒక దినం నివసించిన, పింగం అనే పుణ్యతీర్థాన్ని సేవించిన, ప్రవాస తీర్థంలో స్నానమాడిన, వరదాదన తీర్థంలో స్నానమాడిన, సరస్వతీ నదీ సంగమంలో స్నానం చేసిన పుణ్యఫలాలు పొందుతారు. ద్వారావతిపురంలో పిండారక తీర్థంలో శివుని పూజించిన, సాగర సింధు సంగమంలో స్నానమాచరించిన, శంకుకర్ణేశ్వరంలో శివుని పూజించిన, వసుసరములో తీర్థమాడిన, సింధూత్తములో స్నానం చేసిన, బ్రహ్మతుంగ తీర్థంలో సేవించిన, శక్రకుమారి యాత్ర చేసిన, శ్రీకుండంలో బ్రహ్మదేవుని సందర్శించిన, బడబ తీర్థంలో అగ్నిదేవుని సేవించిన, ఎన్నో గోదాన భూదాన చేసిన పుణ్యఫలితాలు కలుగుతాయి. దేవిక అనే పుణ్యక్షేత్రంలో శివుడు నివసిస్తాడు. దానిని కామక్షేత్రమని, రుద్రతీర్థాన్ని, బ్రహ్మవాలుకాన్ని, దీర్ఘసత్రాన్ని సేవించిన వారికి ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది. వినసము అనే ప్రాంతంలో అదృశ్యమైన సరస్వతీ నది, నాగోద్భేవ, శివోద్భేవ, చమసోద్భేవ దంబులలో ఎక్కడైనా కనిపించినా అందులో స్నానం చేస్తే నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియానం తీర్థంలో స్నానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. రుద్రకూటిలో శివుని అర్చించిన కైలాస ప్రాప్తి కలుగుతుంది. ధర్మజ, కురుక్షేత్రం, నైమిష తీర్థం,
పుష్కరరత్నం అనేవి 3 పవిత్ర క్షేత్రాలు. కురుక్షేత్రం సరస్వతీ నదికి దక్షిణాన, దృషద్వతి నదికి ఉత్తరాన ఉన్నది. ఈ కురుక్షేత్రంలో సమంత పంచకములు నడుమ రామహద్రం అనే సరస్సు మధ్య పితామహుడు బ్రహ్మదేవుని ఉత్తరవేది అనబడే కురుక్షేత్రం దర్శించిన వారికి సర్వ పాపక్షయం కలుగుతుంది. విష్ణు స్థానములో విష్ణువును పూజించిన, పారిప్లవ తీర్థంలో పృథ్విని, సాలుకిని తీర్థంలో, సర్పతీర్థంలో, వరాహతీర్థంలో, అశ్విని తీర్థంలో, జయంతిలో ఉండే సోమతీర్థంలో, కృతశౌచ తీర్థంలో స్నానమాడిన ఎంతో పుణ్యం వస్తుంది. వటక్షేత్రంలో, మంజువట క్షేత్రంలో శివారాధన చేసిన, యక్షిణీ తీర్థంలో స్నానం చేసిన కోరిన కోరికలు తీరుతాయి. ధర్మజ, జమదగ్ని కుమారుడైన పరశురాముడు తన గొడ్డలితో రాజులందరినీ నరికినప్పుడు వారి రక్తం 5 పాయలుగా పారింది. దానిని సమంత పంచకము అంటారు. అందులో పరశురాముడు పితృతర్పణాలు విడిచాడు. అప్పుడు పితృదేవతలు అతన్ని సాక్షాత్కరించి వరాలు కోరుకోమన్నారు. అప్పుడు పరశురాముడు, నాకు రాజులను సంహరించినందువలన సంక్రమించిన పాపం నశించాలి, నాకు పుణ్యలోకాలు కలగాలి, ఈ సమంత పంచకములో ప్రసిద్ధము కావాలి అని కోరుకున్నాడు. అప్పటి నుండి సమంత పంచకము పుణ్యతీర్థములుగా శోభిల్లుతుంది. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగఫలం కలుగుతుంది. ఇంకా కాయశోధనం, లోకోద్ధారం, శ్రీతీర్థం, కపిలతీర్థం, సూర్యతీర్థం, గోభవనం, శంకినీ తీర్థం, యక్షేంద్ర తీర్థం, సరస్వతీ నది, మాతృతీర్థం, బ్రహ్మవర్తం, శరణం, సావిల్లోపహనం, మానుషతీర్థం, ఆపగనదీ తీర్థం, బ్రహ్మోదుంబరం, సప్తర్షికుండం, కేదారం, కపిలే కేదారం, సరస్కం, ఇలాపదం, కిందానం, కింజప్యం అనే తీర్థాలు స్నానం చేస్తే అనంతమైన పుణ్యాలు కలుగుతాయి. నారదుల వారు నిర్మించిన అంబాజన్మం అనే తీర్థంలో చనిపోతే పుణ్యలోకాలకు పోతారు. పుండరీకం అనే తీర్థంలో ఉన్న వైతరి నదిలో స్నానం చేసిన ఫలకి, వనం, విసృకం, వ్యసనం, మనోజపం, మధువటి, కౌశికీ నది, దృషద్వతి సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు పోతాయి. కిందత్త తీర్థంలో తిలాదానం చేస్తే పితృరుణం తీరుతుంది. అహస్సుదినం అనే తీర్థంలో స్నానం చేస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. మృగధూమం అనే క్షేత్రంలో గంగా స్నానం చేసి శివుడిని ఆరాధిస్తే అశ్వమేధ ఫలం కలుగుతుంది. వామన తీర్థంలో స్నానం చేస్తే విష్ణులోకాలకు వెళ్తారు. పావన తీర్థంలో స్నానం చేస్తే వంశ పవిత్రం అవుతుంది. శ్రీకుంజు అనే తీర్థాన్ని దర్శిస్తే అగ్నిష్టోమయాగం చేసిన పుణ్యం కలుగుతుంది. బ్రహ్మతీర్థంలో స్నానం చేస్తే బ్రహ్మలోక సిద్ధిస్తుంది. ధర్మజ, సప్త సారస్వతులు అనే తీర్థాలలో స్నానం చేస్తే సారస్వతం సామగ్ర ప్రాప్తి కలుగుతుంది. ఔషావాసనం, కపలామోచనం, విశ్వామిత్రం, కార్తికేయం అనే తీర్థాలలో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తులవుతారు. పృథూతక తీర్థంలో చనిపోతే పాపాల నుండి విముక్తి కలుగుతుంది. గంగా నది, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే బ్రహ్మహత్య పాతకం పోతుంది. శతం సహస్రం అనే తీర్థాలలో జపతపాలు చేస్తే అంతులేని పుణ్యం లభిస్తుంది. రుద్రపత్ని అనే తీర్థంలో స్నానం చేసే సర్వదుఃఖ విముక్తి కలుగుతుంది. స్వస్తిపురం అనే తీర్థం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే 1000 ఆవులు దానం చేసిన ఫలం దక్కుతుంది. ఏకరాత్రం అనే తీర్థంలో ఉపవాసం చేస్తే సత్యలోకం సిద్ధిస్తుంది. ఆదిత్యాశ్రమం, సూర్యుడి ఆరాధిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. దదీచి తీర్థంలో 3 రాత్రులు నివసిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. సూర్యగ్రహణ కాలంలో సన్నిహిత తీర్థంలో స్నానం చేస్తే 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం పొందుతారు. ధర్మతీర్థంలో స్నానం చేస్తే ధర్మ స్వభావం కలవారు అవుతారు. జ్ఞానపావనం, సౌగంధికం అనే తీర్థాలు స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయి. సరస్వతి హృదయం నుండి వెలువడే జలప్రవాహంలో స్నానం చేస్తే అశ్వయాగం ఫలం వస్తుంది. శాకంబరి తీర్థంలో ఒకరోజు శాకాహార తపస్సు చేస్తే పుణ్యం వస్తుంది. సువర్ణం అనే తీర్థంలో స్నానం చేస్తే కైలాసం సిద్ధిస్తుంది. ధూమావతి, రథావర్తం అనే తీర్థాలలో స్నానం చేస్తే దుఃఖం నుండి విముక్తి పొందుతారు. ఇంకా కొన్ని తీర్థాలు, వాటిలో స్నానం చేస్తే కలిగే ఫలితాలు: గంగాద్వార స్నానం, సప్తగంధ సంగమం, త్రిగంగ సంగమం, శుక్రవర్తం, కన్వస్వలం, గంగా సరస్వతి సంగమం స్నానం చేస్తే 100 కోట్ల సేవనం చేసిన పుణ్యంలో ఒక్క ప్రాప్తి కలుగుతుంది. భద్రకర్ణేశ్వరం, రుద్రపూజ, అరుంధతి వటం ప్రాప్తిస్తాయి. సర్వసిద్ధులు, సింధు నది, యమున పుట్టిన చోట స్నానం, వేదిక, ఋషికల్వ, పృథ్విక, మగ, విద్య, వేతసిక తీర్థ సేవనం పాపాలు పోతాయి. బ్రహ్మతీర్థ స్నానం, నైమిక దర్శనం, గంగోద్భేదం,
ఇందీవర్ణ తీర్థం, హరితీర్థం, దిశాపతి తీర్థాలు, సత్యలోకం, పాపాలు పోతాయి, వాజ్పేయి యాగం ఫలం. బహుద తీర్థం, నరసీ నది గోప్రాదనం, గోమతీ స్నానం, కోటి తీర్థం స్నానం, కాశీలో శవపూజ, సత్రయాగ ఫలం, అశ్వమేధయాగ ఫలం, రాజసూయాగ ఫలం వస్తాయి. అందరూ పుణ్యతీర్థాలలో స్నానం చేయలేరు. నోములు నోచని వారు, చెడ్డవారు, శుచిస్వత్వం లేనివారు, ఉపవాసాలు చేయనివారు తీర్థయాత్రలు చేయలేరు. కాబట్టి నీవు సకల తీర్థాలను సేవించడానికి తీర్థయాత్రలకు వెళ్ళిరమ్ము. రోమసునుడు అనే మహర్షి నీ వద్దకు వస్తాడు. అతని ఆదేశం ప్రకారం, నీ పురోహితుడు దౌమ్యుని ఆదేశం ప్రకారం తీర్థయాత్ర సేవనం గావించుము అని నారద మహర్షి ధర్మజుకి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు మా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.